బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రాజెక్టు విషయంలో తాను చాలా సార్లు చెప్పానని, బనకచెర్ల వద్ద పోలవరం మినహా మరే ఇతర ప్రాజెక్టుకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. గోదావరి నుంచి వచ్చే నీళ్లను వేరే బేసిన్ కు తీసుకువెళ్తామని అన్నారు. ఇక గోదావరి నీళ్లతో కాళేశ్వరం కట్టినప్పుడు తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం. అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు బనకచెర్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుందని అన్నారు చంద్రబాబు. రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్లు ఉన్నారని, తాను తెలంగాణ వాళ్లతో ఎప్పుడూ గొడవ పడలేదని అన్నారు. గొడవ పడటం అనేది ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందని అన్నారు. ఏపీ కోసం అభివృద్ధి చేసిన హైదరాబాద్ను ఇప్పుడు తమకు కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కట్టే ప్రాజెక్టులన్నీ కూడా కట్టుకోండని, పోరాటాల తర్వాత చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అన్ని రాష్ట్రాలు కలిసి అభివృద్ధిలో పోటీ పడాలి అనేది తన ఉద్దేశమని అన్నారు చంద్రబాబు. తెలుగు జాతిని నంబర్ 1 చేయటం తన బాధ్యత అని తెలిపారు. దానికోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తాను ఎవరితో కూడా గొడవలకు దిగనని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా పోరాడతానని అన్నారు చంద్రబాబు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని తెలిపారు. అయినా కేవలం వరద జలాలను మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.